సింధూరాకి తగిన గాయాలకైతే చంటి అయితే వెన్నపూస రాస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే చాలా బాధపడుతూ మంట పెడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే ఎందుకు అమ్మాయి గారు నా మీద మీకు అంత ప్రేమ అంత నమ్మకం ఎందుకు అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని సింధూర అయితే తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. చంటి చిన్నప్పటి నుండి నువ్వు నన్ను ప్రేమించావు. చిన్నప్పటి నుండి నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేనే చంటి. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తే నువ్వేం చేస్తావు అని నాకైతే భయంగా ఉంది. మనం చిన్నప్పుడు ప్రేమించుకోవడం ఏంటో తర్వాత నువ్వు నా మెడలో తాళి కట్టడం ఏంటో ఇదంతా ఒక కలలా ఉంది. అయినా సరే ఏదేమైనప్పటికీ సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. దాన్ని ఎలా బయట పెట్టాలా అత్తమ్మకు తెలిస్తే ఏం చేస్తుందా అని నేను కంగారు పడుతున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే అమ్మాయి గారు నా కోసం ఎదురుపడి మీరేమో దెబ్బలు తిన్నారు. ఇప్పుడు ఆ బాధ అంతా మీకే ఉంటుంది కదా అమ్మాయి గారు. ఎందుకు అమ్మాయి గారు నా మీద మీకు అంత ప్రేమ అని చెప్పి చంటి అయితే సింధూరాతో అంటూ ఉంటాడు. అది విని సింధూర అయితే చంటిని ముందుకు తిరిగి చంటిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసి చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే సింధూర చంటిని గట్టిగా హగ్ చేసుకుని చంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటికైనా సరే నా మనసులోని ప్రేమ నీకు అర్థం కాలేదా అంటుంది.